ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. డాడీ డాడీ ఏంటి మబ్బులేసి అంతా చీకటైపోయింది. కొంపదీసి పెళ్లిగానే అయిపోదు కదా. నువ్వు పక్షి కళ్ళజోడు తీసి చూడు, చూడు ఎంత ఎండ ఉందో. ఎండ ఉంది. అత్తయ్యా ఏంటి బాబు? ఇందు ఏదత్తయ్యా? రెడీ అవుతోంది, పైన స్నానం చేస్తుంది. ఏంటే టవల్ టవల్ అంటే వినబడ్డం లేదా? ఇవ్వకపోతే ఇలాగే వచ్చేస్తావా? అబ్బా మేము చూడలేక చేస్తున్నాను, తీసుకో. చూడలేకపోతే బయటికి వెళ్ళండి, నేను రెడీ అయ్యి వస్తా. ఇందు హే బావా, ఇక్కడే చేస్తున్నావు? నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడదామని. అవునా? ఏమైనా బావా, నీ అంత అందగాడి భూమండలం మీద ఎక్కడా ఉండరు తెలుసా? నేను ఒప్పేసుకున్నాను. అయితే ఇక మేమెందుకు? అయితే బయలుదేరండి. పెళ్లి కాకుండానే చట్టా బట్టాలు వేసుకుని తిరిగేస్తున్నారు. కలికాలం. వాళ్ళిద్దరూ బావ మరదళ్ళండి. బావా, నా కోసం చిన్న పని చేసి పెట్టవా? చెప్పు ఇందు, నీ కోసం నన్ను ఏం చేయమంటావు? బావా, నన్ను గోడెక్కించవా? ఈ గోడ ఉంది, నథింగ్. కమాన్, ఎక్కు నా మీద, ఎక్కు ఎక్కు ఎక్కు, కమాన్. అదే అదే చూసావా ఎంత సింపుల్ గా ఎక్కిచ్చేసిన గోడ. సారీ బావా. సారీ దేనికి? కాలు టచ్ అయిందనే. కాదు, నేను పారిపోతున్నా. ఓకే ఓకే. బావా బాయ్. నువ్వు పారిపోతుంది. ఏం చెప్పమంటారు? పెళ్లి కూతురు పారిపోయిందని చెప్పా. పెళ్లి కూతురు పారిపోయిందంట. పెళ్లి కొడుకు ఏమైందిరా? ఇందు గోడ దూకి పారిపోయింది. ఇంత ఎత్తు కూడా ఎట్టా ఎక్కు దూకిందిరా? కాబోయే పెళ్ళం కదా అని నేనే ఎక్కించాను. వేణు, డిఐజీ ఇందూరు ఫాలో అవుతున్నాడు. చందుకి మెసేజ్ చెప్పండి. వాడు ఎక్కడున్నాడో తెలియట్లేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఏం చేయమంటావు బాబాయ్? సరే, మీరు ప్లాన్ ప్రకారం ఫాలో అవ్వండి. ఎక్కడున్నా సరే 10:30కి వాడు తప్పక వచ్చి తీరుతాడు.
ఏంట్రా గొడవ? 10 రూపాయలు బాయా. ఎవడ్రా నీకు బావా? సీమా. ఓ అక్కు, మాది సేమే. ఒకప్పుడు మేము ఫ్యాక్షనిస్టులమే. ఒంగోబెట్టి తంటే అప్పడం పగిలి ఇట్టయ్యా. ఎవడ్రా నువ్వు? వీడితో మనకేంటి, కడపొస్తుంది, దిగదారండి. హ? కడుపు వచ్చేస్తుందా? ఏమ్మా కడపలో దిగాల? లేదండి, నాకు చిన్నప్పటి నుంచి ఫైట్లు చేసిన చూడాలని చాలా కోరిక. కడుపులో కత్తులు బాంబులు పట్టుకుని ఫ్యాక్షనిస్టులు ఉంటారంట కదా. నువ్వు అనుకున్నట్టు కడపలో అవేముండవమ్మా. అన్నా వాళ్ళు నువ్వు ఇంజనా పో, డీజిల్ పక్క సంతకం పెట్టు. ఏందది? కనపడతల్లా ఓచరు. ఇన్ని మటర్లు చేసినా ఏడా సంతకాలు పెట్టలే. నమ్మకం లేదా ఏంది? ఖర్చు పెట్టే ప్రతి పైసాకు నాకు లెక్క ఉండాలి. సంతకం పెట్టు. ఫ్యాక్షనిస్టులం, పెన్నులు వాడం. దేనికైనా ఇదే. నేను 5 లక్షలు ఇచ్చింది నీ రక్తం చూడడానికి కాదు, శత్రువు రక్తం చూడడానికి. వాటర్ బాటిల్. మనతో వచ్చిన అతనే చంపేస్తారేమో. ఎవరు మీరు? నన్ను చంపొద్దు, చంపొద్దు. డబ్బులు మొత్తం దొబ్బేసి సగంలో పారిపోతావేంట్రా? మలాడు కుమ్మేస్తున్నాడా? మన డబ్బులు నాకు ఇచ్చాయి. యాడులేనా? అయితే వెళ్ళి కొట్టు. ఎలా ఇచ్చారు? సూపర్ అన్న. పోవడమా, నాకు ఇష్టం. ఫ్యాక్షన్ గొడవ? మాది ఎవరు కాదండి, హైదరాబాద్. అక్కడ ఏమైనా గొడవలు ఉన్నాయా? ల్యాండ్ విషయంలో సెక్షన్ శంకర్ అనే రౌడీతో గొడవ ఉంది. అయితే వాడిపోయినా ఉంటుంది. వీళ్ళు అతను మనుషులు కాదు. అదే వాడి తెలివి. నీ మర్డర్ ఇక్కడ చేసేసి ఫ్యాక్షన్ అకౌంట్లో తోసేద్దాం అనుకుని ఉంటాడు. సరే, హైదరాబాద్ వచ్చాక ఒకసారి కలవండి. సార్ మీరు బోసు, ఏసీపీ సుభాష్ చంద్రబోసు నిన్ననే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినాడంటే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళని తిరిగి వచ్చి మటర్ చేయడానికి ఒప్పుకున్నామో. ఆయన పోతూ పోతూ దారిలో కూడా డ్యూటీ చేస్తాడని మాకేం తెలుసు? అయితే నా డబ్బులు నాకు ఇచ్చేయి. ఫ్యాక్షన్ లో తీసుకోవడమే కానీ ఇవ్వడం ఉండదు. ఆయన హైదరాబాద్ వస్తున్నాడు. నువ్వు మీ బావ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ బోసుగాడు ఎవడండి బాబు? హైదరాబాద్ రాకుండా 5 లక్షలు బొక్కెట్టేసాడు. హలో బావా. హలో సార్, హమెందు బోస్ అదర్ కొట్టేశారు సార్. సూపర్ సార్. మీది హైదరాబాద్ అయినా ఎక్కడ ఉంటారు? మాట్లాడండి సార్. మీ ఫోన్ నెంబర్ ఉందా? ఏ కాలేజ్ సార్? సైన్స్ ఆర్ట్స్ సార్. సూపర్ ఫైట్ సార్. డాడీ సార్, మీకు పెళ్ళైందా? ఎప్పుడో అయింది. మా డాడీ సంతోషం వాడతారు. ఆమె మా మమ్మీ రెన్ వాడుతుంది. రిందా? బట్టలు ఉతకడానికి. నీ పేరేంటి? పింకీ. నువ్వు కూడా మాట అయిపోయా అనమాట. అక్క, మేము పింకీతో మాట్లాడుతూ అక్కడికి వచ్చుంటాం. నువ్వేం డిస్పాయింట్ కాకు. నాకు ఒక బాబాయ్ ఉన్నాడు. హైదరాబాద్ వెళ్ళాక నీకు పరిచయం చేస్తా. బాబాయా? ఎవరు? రే కత్తిరించేద్దాం. ఆడేదో ఒకటి చేస్తుంటాడు కదా, రారా? సరే ట్రిక్ చేసావరా? చెప్తా. ఈ రిమోట్ బటన్ నొక్కు. ఏం కాదుగా. ఏం కాదు, నొక్కు. అతను కొట్టారా? పద. ఐస్ 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 క్రీమ్ ఐస్ క్రీమ్. ఏంట్రా ఇది? అయిపోయాడు వాడు ఈ రోజు మనోడి చేతులు. సౌండ్ రాకూడదు. సౌండ్ రాకుండా అదేలా సార్. ట్రై చేయి. అది అమ్మాయి పిలుస్తున్నాడు. ఇలా రమ్మా. ఏంటి? ఆకలేస్తుందన్నా. ఎలా ఎలా రెండిట్లు పెట్టి అన్నా. ఎలా ఇడ్లీ లేదు గిడ్లీ లేదు. ఎలా చచ్చిపోయేటట్టున్నా అన్నా. ఏంట్రా ఇదేమన్నా సత్రం అనుకున్నావా? చంపేస్తాను. ఎలా ఎలా నోరు మూసుకుని
అరే 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 ఫ్లాష్ బ్యాక్ వద్దు, కట్ చేయి కట్ చేయి కట్ చేయి. సౌండ్ లేకుండా అమ్ముకుంటే వెళ్ళు పో. అలాగేలే. 10 మిస్డ్ కాల్సా? ఎవరబ్బా? హలో, ఈ నెంబర్ ఎవరిదండి? ఎందుకండి? ఈ నెంబర్ నుంచి నాకు మిస్డ్ కాల్స్ ఇచ్చారండి. నేనే చేశానండి. ఎందుకండి? పని లేక. ఏంటి మిస్డ్ కాల్స్ ఇచ్చింది కాకుండా వెట్టకారమా? వెట్టకారం గుంటూరు కారం పక్కన పెట్టు గాని మొదలెట్టు. అదే వాట్స్ యువర్ నేమ్, మీ వాయిస్ చాలా బాగుందండి, మిమ్మల్ని అర్జున్ గా చూడాలనుందండి. ఇవన్నీ విని విని చాలా బోర్ కొట్టేసింది. వేరేమైనా కొత్తగా ఉంటే ట్రై చేయండి రా. నువ్వు చెప్పింది కరెక్టనే. అయితే స్ట్రైట్ గా వచ్చేస్తా. పార్క్ వెళ్దామా? పార్కా? హోటల్? హోటల్? చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నావు. మరింతే స్ట్రైట్ గా మాట్లాడితే ఇలానే ఉంటుంది. నోరు మూసుకొని ఫోన్ పెట్టు. స్టూపిడ్ ఫెలో. ఏమైంది? ఎవడో నేను మిస్డ్ కాల్ ఇచ్చానని ఫోన్ చేసి నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడు. మిస్టర్ కాలా ఎవరు? అయ్యయ్యో, ఇది మా బాబాయ్ నెంబర్. మీ బాబాయా? అవును, ఇందాక నేనే ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. ఎవరో అనుకుని ఏదేదో అనేసాను. ఒకసారి ఫోన్ చేయవా? సారీ చెప్తాను. నేను చేయాల్సిందంతా చేసావరా. ఇప్పుడు నువ్వే చూసుకోవాలి ఇదంతా. కూర్చో ఓనర్. ఇప్పుడు నువ్వు మళ్ళీ చేసిందిరా ఇది. ఇప్పుడు అయిపోయింది. రేయ్, నీకు వేరే పని పట్టాలేదా? బాబాయ్, నేను పింకీని. ఏ పింకీ, నువ్వా? మరి ఇందాక ఎవరమ్మా ఫోన్ చేసింది? ఆ నెంబర్ ఎవరిది? ట్రైన్ లో ఒక అక్క పరిచయమైంది, చాలా బాగుంది. నీకైతే కరెక్ట్ మ్యాచింగ్. ఇదిగో అదేదో తిక్కల్లాగా ఉంది. దాంతో నువ్వు ఎక్కువ మాట్లాడద్దు. రేపు నేను స్టేషన్కి వస్తానమ్మా. ఓకే బాయ్. ఇందాకేదో మాట్లాడాలంట. చిచి, దాని గురించి అసలు వద్దు. ఫోన్ పెట్టే. హలో హలో. ఏమైంది పింకీ? కట్ అయిపోయింది అక్క. అమ్మాయా తిట్టావా? ఇరగదీసి పడేసి అదో తిక్కల్ది. తిక్కల్ది? ఆ తిక్కల్ది కూడా మాకు దొరకట్లేదురా. అసలు నీకు ఎలాంటి అమ్మాయి కావాలి చెప్పరా? చెప్పరా అసలు. అక్క, నువ్వు ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? పెళ్ళా? కమ్ క్లోజర్. క్లోజ్ యువర్ ఐస్. వీళ్ళిద్దరికి అస్సలు మ్యాచ్ అవ్వదు. ఏ ఈ ఫార్మాలిటీస్ ఇంకా రన్ అవుతున్నాయా? అయినా దండ వేయాల్సిన దండం పెట్టాల్సింది మనకు కాదయ్యా, వాళ్ళకి. నమస్తే సార్. ఏ రావు గారు బాగున్నారా? ఏం బాగోరే సార్. అదేంటి, కావాలనే కడప నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు కదా? బుద్ధ భగవానుడు ప్రశాంతతకు మారిపోయారు. చాలా రోజులైంది, ఒకసారి వెళ్ళి చూడాలి. సిటీలో ఉన్న గూండాలు రౌడీ షీటర్స్ ఫైల్స్ తీసుకురండి. ఆల్రెడీ రెడీగా ఉన్నాయి సార్. పల్లి సూరి, దుర్గా, శ్రీను, శంకర్ అని ఎవరు ఉండాలి? సెక్షన్ శంకరా సార్? తీసుకురండి. సారీ సార్, సిటీకి వచ్చిన ఏఏసీపీ తన గురించి ఎంక్వైరీ చేసింది లేదు. అతని గురించి మీరు ఎంక్వైరీ చేస్తున్నారంటే యు ఆర్ సంథింగ్ స్పెషల్ సార్. ఏంటిది? అంతే సార్. వాడి ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి అందరికీ తెలుసు, కానీ ఇంతవరకు వాడి మీద కంప్లైంట్ ఇచ్చిన వాడు ఎవ్వడూ లేదు. సార్ కంప్లైంట్ రాసుకోండి సార్, నా కంప్లైంట్ రాసుకోండి సార్, నా కంప్లైంట్ రాసుకోండి. ఎవరయ్యా నువ్వు? ప్లీజ్ ప్లీజ్ రాసుకోండి, చెప్పు, కంగారు పడకుండా చెప్పు. సార్, నాకు గండిపేట దగ్గర కొంత భూమి ఉంది సార్. అక్కడ మేము భూమి పూజ చేస్తుంటే కొంతమంది రౌడీలు వచ్చి ఖాళీ చేయమని మా మీద దాడి చేశారు సార్. చేతులెత్తి దండం పెట్టి బతిమల్లా వదలలేదు సార్. ప్రాణభయంతో పరిగెత్తాం. వాళ్ళు మా వెంట పడి అక్కడున్న మా వాళ్ళందరినీ నరికేశారు సార్. నేను ఒక్కడిని మిగిలాను. ఒకడు కత్తి పట్టుకుని నా వెంట పడ్డాడు సార్. ఆ భగవంతుడే రాయి రూపంలో వచ్చి నన్ను కాపాడాడు. ఆ రాయి వాడి కాలికి తగిలి కింద పడ్డాడు సార్. వాడి కత్తి వాడి పొట్టలోనే గుచ్చుకొని చచ్చిపోయాడు సార్. మీరే ఎలాగైనా నన్ను కాపాడాలి సార్. నేను చూసుకుంటాను, ముందు హాస్పిటల్కి వెళ్ళి. థ్యాంక్ యూ సార్. ఎవరండి ఇతను? మీరు అడిగిన సెక్షన్ శంకర్ ఎవరో కాదు సార్, వీడు చెప్పిన దానికి టోటల్ రివర్స్ అక్కడ జరిగి ఉంటుంది. వాడి పట్టులోనే గుచ్చుకొని చచ్చిపోయాడు సార్. అందరూ అయిపోయారన్నా? లేదురా, ఇంకా బ్యాలెన్స్ ఉన్నా. ఎవరన్నా? సారీ, సెక్షన్ కోసం తప్పట్లేదురా.
చూసారా సార్ వాడి తెలివి, వాడు ఏ నేరం చేసినా చిన్న క్రూ కూడా దొరకనివ్వడం. అసలు వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? వాడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసు సార్, సెక్షనే వాడి బ్యాక్గ్రౌండ్. వీడు మొదట్లో మున్సిపల్ కోర్టు దగ్గర అడుగు తినేవాడు, తర్వాత జిల్లా కోర్టు దగ్గర టీలు అమ్ముకునేవాడు సార్. అక్కడి నుంచి లాయర్లతో పరిచయాలు పెంచుకుని అబద్ధపు సాక్ష్యాలు చెప్పడం వృత్తిగా మలుచుకున్నాడు సార్. ఆ తర్వాత సెక్షన్లు తెలుసుకుని వాటిలో లొసుగులు అడ్డు పెట్టుకుని మర్డర్లు చేయడం మొదలుపెట్టాడు సార్. అప్పటి నుంచే వీడు సెక్షన్ శంకర్ గా పేరు పడ్డాడు. ఓ మై గాడ్, ఇతను మీకు తెలుసా సార్? కడప రైల్వే స్టేషన్లో ఒక అటాక్ నుంచి సేవ్ చేశాను. ఇతని డీటెయిల్స్ వెరీ ఇంపార్టెంట్. మీరే పర్సనల్గా వెళ్ళి తీసుకోండి. అలాగే సార్. నువ్వు వెళ్ళు సార్. చెప్పండి సార్. మొన్న కడప రైల్వే స్టేషన్లో వెంకటరెడ్డి గారి బ్యాచ్ ఎవరిని మర్డర్ చేయడానికి ట్రై చేశారు కదా? అవును సార్. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వాడి బ్యాచ్లో ఎవడో ఒకరిని పట్టుకుని నాకు సరెండర్ అయ్యేలా చేయాలి. అలాగే సార్. ఓకే.